హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు చిన్న వీడియో చేసుకుంటున్నాం. మేము స్పెషల్గా ఏంటంటే బామ్మ వచ్చింది కాబట్టి, బామ్మ మామూలు బామ్మ కాదు, ఇగో మా వంటలు చూడండి. కొండపిండి ఆకు పప్పు ఉన్నమ్మా, చెంచా ఇగో దొండకాయ పచ్చడి, మరి ఇగో చూసారా, ఇది అది పెట్టేయమ్మా అన్నం. నేను ఇలా ఇవే మా ఇంట్లో మా అక్క వాళ్ళు వచ్చారు కదా. అవును, ఇదేలేదు ఏంటో మరి చూసినావా, మర్చిపోతే ఇగో ఈ పప్పులో ఉప్పు మాత్రమే వేసిన, కొండపిండి ఆకు పప్పులో. ఇది ఎంత బాగుంటుంది అంటే టేస్టీగా. మరి పెట్టాలి ఒక ముద్ద అని చెప్పి తీసుకున్నా. నేను పెడతా చూడండి పద్మ, ఎంత బాగుంటుందో. ఇది చాలా బాగుంటుంది. నేను చిన్న వీడియో చేస్తున్నా మా కోసమే. ఇగో బామ్మకి ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయంట, ఆమెతో నేను ఏగలేను. అదే ఏంటి అని అడుగుతున్నా నేను. ఏం బామ్మ? ఏమో ఏమేమో చేసేస్తుంది అమ్మ. అమ్మా నువ్వు పచ్చడి అదే మాకు నాకు కొండపిండి ఆకంటే ఇవి తెలియదు. ఏ కొండల నుంచి తెచ్చింది ఏమో నాకు కొండపిండి ఇవి తెలియదు అంటే నాకు నవ్వు వస్తుంది. బామ్మ నీకు కొండపిండి ఆకు తెలియదు అంటే. ఇప్పుడు అదే చారు చేసింది కదండి, దీంట్లో పప్పు వేసింది, ఆకులు వేసి పప్పు వేసింది. కడుపులో ఉన్న కిడ్నీ అంతా పోతుంది, కిడ్నీ పోతుంది, రాళ్ళు పోతుందో మీరు తినండి. చిన్న షార్ట్ వీడియో చేస్తున్నా, ఎందుకంటే బామ్మ చాలా రోజుల తర్వాత వచ్చిందిగా, నన్ను చుట్టుకొని వాడంతులే బామ్మ. ఏదో అమ్మ ముద్ద పెడుతుంది. ఓకే పెట్టేసిన తినండి, ఇంకో ముద్ద పెడతా చూడండి కావాలంటే. కొంచెం కొంచెం ముగ్గురు షేరు, కొంచెం కొంచెం నేను తినేస్తాయిగా. టేస్ట్ ఉండండి. నిజంగా కొండపిండి పప్పు బాగుంది, వండుకొని తినండి, మీ ఆరోగ్యానికి మంచిది. చాలా బాగుంది. శ్రీ లావణ్య పికిల్ ఛానల్లో చిన్న షార్ట్ వీడియో మీరు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అల్లరి చేస్తుంది బామ్మ వస్తే మా ఇంట్లో అల్లరే. అది ఈ ముద్ద నేను తింటున్నానండి, బాగుంది. ఇంకో ముద్ద పెట్టింది, అది కూడా తినిస్తున్నా. ఓకేనండి, మీరు తినండి, నేను తింటాం. ఓకే.